ఓం నమ శివాయ. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ప్రతిరోజు రాశి ఫలాలు తెలుసుకోవడానికి ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియోని తప్పకుండా లైక్ చేసి మన ఛానల్కి మీ వంతు సపోర్ట్ ఇవ్వండి. గోచార్య రీత్యా తులారాశి వారు ఎటువంటి శుభ అశుభ ఫలితాలు పొందుతారో తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. తులారాశి వారి జీవితంలో రేపటి నుండి ఒక వ్యక్తి ఎంట్రీతో వీరి యొక్క తలరాత పూర్తిగా మారబోతుంది. వీరి సుడి తిరగబోతుంది అనే చెప్పుకోవాలి. అయితే తులారాశి వారి జీవితంలో రేపటి నుండి ఏ వ్యక్తి ఎంట్రీ వల్ల వారి జీవితంలో పూర్తి మార్పు సంభవించబోతుంది, వీరి యొక్క గోచార ఫలితాలు ఈ సమయంలో ఏ విధంగా ఉన్నాయి, తులారాశివారు ప్రతికూల అంశాలను అనుకూలంగా మార్చుకోవడానికి చెయ్యవలసినటువంటి దేవతారాధన ఏంటి, ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందామండి. వీడియోలోకి వెళ్లే ముందు ప్లీజ్ మా చిన్న రిక్వెస్ట్ అండి, ఈ వీడియోకి చిన్న లైక్ చేసి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇక వివరాల్లోకి వెళ్తే ఈ తులారాశి వారు ఎప్పుడూ కూడా అలంకార ప్రియత్వాన్ని కలిగి ఉంటారు. ఎప్పుడూ కూడా వీరి యొక్క మనస్సు అలంకారం వైపే ఎక్కువగా ఆసక్తిని చూపిస్తూ ఉంటుంది. అయితే ఈ తులారాశి వారు దైవభక్తిని ఎక్కువగా కలిగి ఉంటారు. మంత్రోపాసన మొదలైన విషయాలపై ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. తులారాశి వారు ఉన్నత స్థానాలను అధిరోహించాలి అంటే లక్ష్మీదేవి పూజ చేయడం ఎంతో శ్రేష్టం. ఎంత సంపాదించినా కానీ డబ్బును మీరు ఖర్చు చేసేస్తూ ఉంటారు. కాబట్టి డబ్బును స్థిరాస్తిలోకి మార్చుకుంటే భవిష్యత్తులో ధనానికి లోటు ఉండదనే చెప్పుకోవాలి. వీరికి అనుకోని ఖర్చులు కూడా వస్తూ ఉంటాయి. కాబట్టి డబ్బులు వృధా చేయకుండా స్థిరాస్తిగా మార్చుకుంటే మంచిది. సాంకేతిక విద్యలో, వైద్య విద్యలో రాణిస్తారు. విదేశీయానం బాగా లాభదాయకంగా ఉంటుంది. వీరికి మంచి మార్గదర్శక ప్రతిభ కూడా ఉంటుంది. అలాగే జీవితాన్ని పోటీగా తీసుకుని జీవితంలో ఎప్పుడూ కూడా అత్యంత ఉపాయంతో అడుగులు ముందుకు వేసి అనుకున్న లక్ష్యాలను రీచ్ కాగలుగుతారు. అయితే రేపటి నుంచి కూడా వీరి జీవితంలో నూతన వ్యక్తి ఎంట్రీ అనేది కనిపిస్తుంది. తలరాత మార్చే వ్యక్తి ఎంట్రీతో మీ యొక్క సుడి తిరగబోతుంది అనే చెప్పుకోవాలి. జీవితంలో రేపటి నుండి నూతన వ్యక్తి పరిచయం అనేది సంభవిస్తుంది. అంటే కొంతమంది జీవితంలో ప్రత్యక్షంగా జరగవచ్చు, లేకపోతే పరోక్షంగా జరగవచ్చు. కానీ మీ జీవితంలోకి ఒక వ్యక్తి రాబోతున్నారు. ఆ వ్యక్తి మూలంగా మీ తలరాత మారబోతుంది అనే చెప్పుకోవాలి. మీ జీవితం సుడి తిరగడానికి ఆ వ్యక్తే కారణంగా నిలవబోతున్నారు. అంటే ఆర్థికపరమైన అంశాల విషయంలో మీకు లాభం చేకూరడానికి ఆ వ్యక్తి కారణమవుతారు. అలాగే మీరు ఆర్థికంగా అభివృద్ధి సాధించడానికి, వ్యాపారంలో అభివృద్ధి సాధించడానికి, మీ ఉద్యోగ జీవితంలో మీరు ఎన్నో రకాల మెలకువలు నేర్చుకోవడానికి, మీ పై అధికారుల ప్రశంసలు పొందడానికి, ఈ విధంగా రేపటి నుంచి మీ జీవితంలో అనేక రకాల మార్పులకు కారణం ఒక నూతన వ్యక్తి అనే చెప్పుకోవచ్చు. మీ తలరాత పూర్తిగా మారబోతుంది. మీ సుడి తిరగబోతుంది. మీ జీవితంలో అనేకమైన అద్భుతమైన ఫలితాలనైతే ఈ తులారాశి వారు చేజిక్కించుకోబోతున్నారు. అంటే ప్రత్యక్షంగా కావచ్చు, పరోక్షంగా కావచ్చు, మీ యొక్క గెలుపుకు, మీ యొక్క విజయానికి మాత్రం కారణం ఒక కొత్త వ్యక్తి అనే చెప్పుకోవచ్చు. వారు స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు. వారి వల్ల మీ జీవితంలో పూర్తిగా మార్పు అనేది సంభవించబోతుంది. మీ తలరాత పూర్తిగా మారబోతుంది. మీ సుడి తిరగబోతుంది అనే చెప్పుకోవాలి. ఆర్థికంగా గణనీయమైన పురోగతినైతే మీరు సాధిస్తారు. చేపట్టిన ప్రతి పనిలో కూడా విజయాన్ని పొందుతారు. కానీ దానికి కారణం మాత్రం మరొక వ్యక్తి అనే చెప్పుకోవాలి. అయితే ఈ సమయంలో మిగిలిన అంశాల్లో గనుక చూసినట్లయితే ఈ తులారాశి జాతకులకు, వ్యాపారస్తులకు వ్యాపారంలో లాభాలు అనేవి కనిపిస్తున్నాయి. భాగస్వాముల యొక్క పూర్తి మద్దతు మీకు లభిస్తుంది. అలాగే కుటుంబ సభ్యుల నుండి కూడా ఊహించని మద్దతు కూడా మీకు లభిస్తుంది. అలాగే ఎవరైతే రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు పెట్టడానికి ఆలోచన కలిగి ఉన్నారో వారికి కూడా అద్భుతమైన అవకాశాలు మీ ముందుకు వస్తాయి. కాకపోతే మీరు ఏదైనా కొనుగోలు చేసే ముందు ఆలోచించి కొనుగోలు చెయ్యడం అనేది చాలా శ్రేయస్కరం. అలాగే ఈ సమయంలో చూసినట్లయితే ఎవరైతే అంతకుముందు ప్రాపర్టీస్ కొనుగోలు చేసి వాటిని ఈ సమయంలో అమ్మాలని చూస్తున్నారో వాటి యొక్క ధరలు పెరగడం మూలంగా కూడా మీరు ధనవంతులు అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.
అలాగే తులారాశి జాతకులు ఈ సమయంలో వివాహం కోసం ప్రయత్నం చేస్తున్న వారి కల కూడా ఈ సమయంలో నెరవేరుతుంది. వివాహ యోగం అనేది కనిపిస్తుంది. వివాహానికి సంబంధించి మీరు ఒక మంచి నిర్ణయాన్ని తీసుకోబోతున్నారు. ఒక చక్కటి సంబంధం మీ ముందుకు వస్తుంది. వివాహం నిశ్చయం కావడం, అలాగే అతి త్వరలో పెళ్లి జరగడం, మీ వైవాహిక జీవితం ఆనందంగా సాఫీగా సాగిపోవడం లాంటివి మీ జాతకంలో అతి త్వరలో కనిపిస్తున్నాయి. అలాగే ఆర్థికంగా కూడా గణనీయమైన పెరుగుదలనైతే మీరు చూస్తారు. అలాగే ఉద్యోగస్తులకి ఇంక్రిమెంట్స్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రమోషన్ పొందే అర్హత ఉండి పొందలేని పరిస్థితుల్లో ఉన్నవారికి, అంటే ఎవరికైతే ఆలస్యం జరుగుతుందో అటువంటి వారు వారి యొక్క ప్రమోషన్ పొందుతారు. అలాగే ఆర్థిక పెరుగుదల కూడా వారు ఊహించని రీతిలో ఉండబోతుంది అనే చెప్పుకోవాలి. ఈ విధంగా తులారాశి జాతకుల యొక్క జీవితంలో మహా అద్భుతం జరగబోతుంది, సుడి తిరగబోతుంది అనే చెప్పుకోవాలి. ఆశించిన ఫలితాన్ని వారు ఖచ్చితంగా చేజిక్కించుకుంటారు. అలాగే తులారాశి వారు వారి జీవితంలో ఈ సమయంలో ఎవరైతే ఉద్యోగార్థులు ఉన్నారో వారి యొక్క కల కూడా ఖచ్చితంగా నెరవేరుతుంది. అంటే మీరు మంచి ఉద్యోగ అవకాశాన్ని పొందుతారు. పొజిషన్ కావచ్చు, లేకపోతే ప్యాకేజ్ కావచ్చు, మీకు చాలా సాటిస్ఫాక్షన్గా ఉంటుంది. దానికి కారణం కూడా మరొక వ్యక్తి. ఈ విధంగా మీ జీవితంలో అనేక అద్భుతాలైతే జరగబోతున్నాయి. రాజకీయంపై ఆసక్తి ఉన్నవారికి అకస్మాత్తుగా రాజకీయ అధికారం అతి త్వరలో దక్కే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు పెట్టేవారు అధిక లాభాలనైతే పొందుతారు. వస్త్ర వ్యాపారులకి, సిమెంట్, ఇసుక, జర్నల్ స్టోర్, మెడికల్ స్టోర్ ఇటువంటి వ్యాపారాలు చేస్తున్న వారికి అధిక లాభాలు అనేవి కనిపిస్తున్నాయి. అలాగే ఈ సమయంలో చూసినట్లయితే గనుక ఎవరైతే భార్యాభర్తలు విడిపోయి ఉన్నారో వారు కలుసుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అంటే ఒక వ్యక్తి మీకు సన్నిహితులు కావచ్చు, లేకపోతే మీ స్నేహితులు కావచ్చు, ఎవరైనా కావచ్చు. ఒక వ్యక్తి మీకు మీడియేటర్గా వ్యవహరిస్తారు. మీ మధ్య ఉన్న గొడవలు పరిష్కరిస్తారు. ఈ విధంగా విడిపోతాం అనుకున్న జంట కూడా తిరిగి వారి యొక్క బంధాన్ని కొనసాగించడానికి ఒక చక్కటి నిర్ణయం అయితే తీసుకోబోతున్నారు. ఈ విధంగా తులారాశి జాతకుల జీవితంలో మరొక వ్యక్తి మూలంగా మాత్రం అనేక అద్భుతాలైతే జరగబోతున్నాయి. అలాగే టీవీ రంగంలో, సినిమా రంగంలో, అలాగే మీడియా రంగంలో అవకాశాల కోసం ఎదురు చూస్తున్న వారికి చక్కటి అవకాశాలు లభిస్తాయి. అంటే ఎవరో ఒకరి రికమెండేషన్ ద్వారా మీరు మంచి ఉద్యోగాన్ని పొందుతారు. మీ యొక్క నైపుణ్యాన్ని వారి ముందు ప్రదర్శించి మంచి ప్రశంసలు మీ పై అధికారుల నుండి మీరు పొందే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. విదేశాలకు వెళ్ళడానికి ఎన్నో సంవత్సరాలుగా ప్రయత్నాలు చేస్తున్నవారు నిరాశకు గురికాకుండా ఈ సమయంలో మీ యొక్క ప్రయత్నాలను ముమ్మరం చేయండి. అతి త్వరలో దీనికి సంబంధించిన శుభవార్తనైతే మీరు వినబోతున్నారు. అలాగే సంతాన ప్రాప్తి కోసం ఎదురు చూస్తున్న వారు ఎవరైతే ఉన్నారో మీకు సంతాన ప్రాప్తి కలిగే అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి అనే చెప్పుకోవాలి. అలాగే ఈ సమయంలో చూసినట్లయితే ఎవరైతే ఉద్యోగస్తులు వారి తోటి ఉద్యోగస్తులతో విభేదాలు కారణంగా ఎంతో కాలంగా మానసిక వేదనకు గురవుతున్న వారు ఉన్నారో మీ తోటి ఉద్యోగస్తులతో మీకు ఉన్న విభేదాలు అన్నీ కూడా పరిష్కారం అవుతాయి. వారితో చక్కటి సంబంధాన్ని మీరు ఏర్పరచుకుంటారు. అలాగే ఇక ముందు మీరు చేసే ప్రతి పనిలో కూడా వారి యొక్క మద్దతు, వారి సహాయ సహకారాలు మీకు మెండుగా లభిస్తాయి అనే చెప్పుకోవాలి. అలాగే మీ తోటి ఉద్యోగస్తుల్లో ఎవరో ఒకరు మీ విజయానికి కారణంగా నిలవబోతున్నారు. పై అధికారుల నుండి ప్రశంసలు పొందడానికి కావచ్చు, మీరు పై అధికారుల నుండి ప్రమోషన్ పొందడానికి కావచ్చు. కొంతమంది ఉద్యోగంలో మార్పు కోసం ప్రయత్నం చేస్తున్న వారికి మార్పు కలుగుతుంది. ఈ విధంగా వీటన్నింటికీ కారణం మరొక వ్యక్తి అనే చెప్పుకోవాలి. ఈ విధంగా మీ జీవితంలో అనేక రకాల మార్పులకు కారణం రేపటి నుండి మీ జీవితంలోకి వచ్చే ఒక కొత్త వ్యక్తి ఎంట్రీ అనే చెప్పుకోవాలి. మీ జీవితం ఎన్నో మలుపులు తిరగబోతుంది అనే చెప్పుకోవాలి. అయితే ఈ తులారాశి వారు రేపటి నుండి వారి యొక్క సుడి తిరగబోతుంది. ఆర్థికంగా గణనీయమైన పెరుగుదలను చూస్తారు. ఈ విధంగా అన్ని అంశాల్లో అనుకూల ఫలితాలు ఉన్నప్పటికీ చిన్న చిన్న సమస్యలు వీరికి ఖచ్చితంగా ఉంటాయి. అయితే ఈ తులారాశి వారు శనివారం రోజున నల్ల శనగలు లేదా నల్ల నువ్వులు, బెల్లం కలిపిన ప్రసాదాన్ని దేవుడికి నైవేద్యంగా పెట్టండి. ప్రతిరోజు మీకు ఇష్టమైన దైవారాధన చేస్తూ ఉండండి. అంతా శుభం కలుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోకండి.
అలాగే ప్రతిరోజు రాశి ఫలాలు తెలుసుకోవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నమస్కారం.